ఇగో భారతి కమ్మలు అనమాట ఇవి. సో ఈ కమ్మలు చూతులు ఈ పట్టి అంటే సమిషి కూడా చమిచలేవు అనమాట పట్టీలు. అంత కొత్తగా ఉన్నప్పుడే ఇవి నా కాళ్ళలోటి బంగారంగడికి పోయావన్నమాట ఒత్తు పెట్టినకి. చాలా హ్యాపీ అనిపించాయి విడిపించినప్పుడు వినోదైతే. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి మా ఐరమ్ అయితే మాత్రం స్కూల్కి అయితే పోతున్నది అనమాట. ఇంకా ఈరోజు అయితే కోడిగుడ్డ అనేది ఉడకబెట్టానే. ఇంకా పాప పంచకారం తిని మమ్మీ. ఇంకా ఇదొకటి. తర్వాతకి రాత్రి మా బావలు ప్రార్థన పెట్టించిండ్రు అనమాట. లడ్డు మీచారు ఇంటి ఇవతలు తీసుకొని వచ్చింటి. అమ్మ అది కూడా పెట్టమ్మా అనుకోసాను అంటే ఇంకా ఇవి రెండైతే ఇస్తున్నాను, కోడిగుడ్డు లడ్డు మీచారు. ఒక్కొక్క బాక్స్లో అయితే పెట్టానే. అడ్డా నేను పెట్టిస్తాను మమ్మీ. అమ్మా పెట్టుకుంటే నువ్వు కూడా పెడతాలే దాంట్లోనే. అట్లా ఇది మా సంగ తినో తీసుకొని అలాగే ఓ నీకు కూడా ఇస్తాను. నువ్వు బ్యాగ్ చేసుకుంటా ఉండు. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. Slipping on a swimsuit is overrated. We don't need a beach to get the house naked. Life's too short, let's not waste it. 'Cause paradise is wherever we make it. Paradise is wherever we make it. Till the sun's up Monday. We'll tell our phones, do not disturb. I got my straw hat, babe. And you can finally pull the tags on your Tommy Bahama shirt. Blue crush up on the 85. ఇంకా ఐరమ్మ స్కూల్కి అయితే పోయింది అనమాట. ఇంకా తొందర అయితే ఇంట్లో పని అయితే చేసుకోవాలా. ఇంకా బట్టలు పిండేటి ఉన్నాయి. ఓ మమ్మీ తిను, నన్ను బయట బట్టలు ఉతుకుతాను. ఓకే ఓకే ఇడ ఉండు, నన్ను బట్టలు పిండేస్తాను బయట మమ్మీ. ఓకే మమ్మీ బాయ్. ఏదైనా మార్చుకునింది బయట చల్లగా ఉంటుంది అనమాట. దిగు మరసంగ్ దిగు. పువ్వు కూడా స్నానం చేస్తాను, నీకు దిగక రాదు, నువ్వు దిగు. చాలా ఐరమ్మకి వేసేసి ఏం చేసలేదు, దానికి తొందర అవుతుంది కదా అని కొట్టలేదు గుడ్డు వేసేసి. నిసి పైకి నిసి తీసుకొనిసి వాళ్ళ ఖాళీ పిచ్చ మనసంగా చాలా కోపం చూడు. లేలని తిన అదే కదా. అయినా ఈ వానకాలం వస్తే చాలా కష్టం కదా. కొంచెం కాలాన్ని కూడా ఇంట్లోకి వేసుకోవచ్చు. ప్యాంట్లు కానీ ఇంకా అవి కోటి మంకీ క్యాప్ ఉంటాయి వేసుకుంటే అస్సలు కారేలేవు. అవతలున్న బట్టలల్లా కిందికి తీసుకొని పోతే నువ్వు రివర్స్ ఆరేస్తుండవు చూడు. అది చిన్నగా పడుతుండదు, ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు తెచ్చుకోవాలి కదా ఏమన్నా మొక్కలు బాగా పెరుగుతాయి. ఊకి టైంలో మీ అన్నకి ఎటువి అని తెలుసా, షార్ట్లు టీ షర్ట్లు వేయాలి అస్సలు కారేలు.
ఆ కుండలో నీళ్ళు వచ్చింటాయి కదా వానకి. నిన్న పడిన వానికైతే వచ్చింటాయి బాగా పడే నిజం ఇయాలకే పండుకునేదే. ఐరక్కగా ఐరక్కకి దాంట్లోకి ఒక గుడ్డు ఇటు అది ఇచ్చారు. అది ఇచ్చి కట్టి పంపించింది తినే. క్యారెట్ కరెక్ట్ తెస్తుందా లేదా ఇంటికి చూడాల. బాగా సగ్గులేరా పిల్ల ఎట్లా పంపించింది అట్లా తీసుకొని వస్తుంది. నన్ను తింటా అని చూపిస్తుంది నిన్న వచ్చి నిన్న పోయి పెట్టంపించింది అన్ని. టైం వచ్చేసి ప్రస్తుతానికి 11:33 అయింది. నేనైతే హెబ్రోన్ ఎక్కించుకోవడానికి వెళ్తున్నాను. అంటే పొయ్యి వచ్చాడు అనమాట ఇడిసి వచ్చే మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. మామ వచ్చాడు అనమాట. మా మామతో హస్బెండ్ ఏంటో కొత్త పరిచయం చేస్తున్నాడు చెప్తున్నాను. మా మామ వచ్చాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మా మామని ఎమ్మెల్యేలో తీసుకుని ఆటోలు కడిసి హెబ్రిన్ 12:30కి ఎక్కించుకొచ్చేది. సో అంతవరకు నేను ఆటో దిక్కుని కొంతసేపు వచ్చేటప్పుడు హెబ్రిన్ తోలుకొని వస్తానమాట. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈరోజు మళ్ళీ ఆటోకి పోతాను ఫ్రెండ్స్. ఆటోకి వెళ్ళాలి, కొంచెం టైట్ ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఇది ఆ పాపని ఎక్కించుకొని వస్తాడంట ఫై అట్లా. క్యారెట్లు తింటివే రా మమ్మీ మన సంగరా. ఉన్నోళ్ళు ఉన్నట్లా మా ఇరాకు బడికి పోయే వచ్చి చూడు దాయిరా. మమ్మీ ఏమైనా క్యారెట్ బాక్స్ చూపివా? తానే పెట్టుకునేది పద్దనా నన్ను పెడతానంటే కూడా కుసమా మా అమ్మ అంటది. దాంట్లో గుడ్డు పెట్టి పంపించింది. తింటివా గుడ్డు? వా తింటివాయిరా? ఏమైనా సిగ్గుపడతాడా? బ్రేక్ వదులుతారా తినడానికి? లేకుంటే పిల్లలు స్నాక్స్ ఏమైనా తెచ్చుకుని తినండి అని టైం ఇస్తారా మేడం వాళ్ళు? మిసి శబ్దం ఎన్ని లేచా చూడు, ఎంత బాగా సర్దుకుంటా చూడమ్మా ఐరమ్మ. నిన్న వెళ్ళి తాగలేవా? వెరీ గుడ్ మమ్మీ. సిగ్గు పడతావు కదా ఐరా. ఐరా మమ్మీ ఏమై ఐరా ఆడికి బ్యాగ్ లోపల పెట్టాలి కదా మమ్మీ. తీసుకో మమ్మీ. ఓ ఏం చేస్తున్నది పాప? మిస్సీ దా స్కూల్ పోయొచ్చా నువ్వు నిద్ర చేసి? వస్తువే బాబాయ్ ఇడిచి వస్తువే ఆటల కాడ ఇడిచివే. ఏ మామ ఇచ్చా దినాకర్ మామ. వా మామ వచ్చిండే ఇటరత్తా ఫాయ్ మామ వచ్చి ఫాయే మరొస్తాడులే.
మన ఇస్తమ్మ కూడా ఒక డమ్ నిద్ర చేసి లేచింది. నిసి లేచి పనుకొని అమ్మారా అమ్మారా అనికేసానంటే. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక మేమైతే మిద్ది పైన ఉన్నాం అనమాట ఇప్పుడు. సో యాక్చువల్గా భారతి కాళ్ళు వీడియోలు అడగని కనపడేనా, చెవులు బాగా గమనిస్తారా, బ్యాక్ కెమెరా ఆన్ చేస్తా. ఇగో భారతి కమ్మలు అనమాట ఇవి. సో ఈ కమ్మలు రుతులు ఈ పట్టీలు ఇవైతే ఇడిపించుకొచ్చామన్నమాట. 10,000 రూపాయలకు పెట్టింది. అసలు అరిగి కూడా అరిగలేవు, అంటే సమ్మిషి కూడా చమిచలేవు అనమాట పట్టీలు. అంత కొత్తగా ఉన్నప్పుడే ఇవి నా కాళ్ళలోటి బంగారంగడికి పోయావన్నమాట ఒత్తు పెట్టినకి. చాలా హ్యాపీ అనిపించాయి విడిపించినప్పుడు. వినోదైతే నాకు బాగా లేదమ్మా, నువ్వు నా బంగారు ఏంటది ఇప్పుడు అవుతుంది చూసి కావాలంటే. అయ్యో, ఈ పట్టీలు ఈ కమ్మలు 10,000 రూపాయలకి మేము కుదువు పెట్టి వచ్చింటాం అనమాట. సో ఈ కమ్మలు పట్టీలు వచ్చేసి ఎవరన్నా ఒకరు గమనించి కామెంట్ చేస్తారేమో అనుకున్నా. అంటే నా ఛానల్లో కాదు, భారతి ఛానల్ పోయి కామెంట్ చేస్తారు. ఎందుకంటే నా ఛానల్లో కామెంట్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. భారతి ఛానల్కి వచ్చి ఎవరన్నా కామెంట్ చేస్తుంటారు అనమాట. ఈ బ్లాగ్స్కి సంబంధించి ఏంటి వినోద్ అలా అన్నామని కానీ, ఇదే అది పిల్లలు బాగున్నారా అని ఏమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు భారతి ఛానల్కి వచ్చి కామెంట్ చేస్తారు. సో నేను అనుకున్న ఎవరైనా పట్టీల గురించి, వారమే కదా భారతి పెట్టుకోబట్టి వీడియోలో కూడా ఎప్పటి నుంచి ఎంగేజ్మెంట్, మా తమ్ముని ఎంగేజ్మెంట్ అప్పటి నుంచి ఈ కమ్మలు పట్టీలు వేసుకుందాం అనమాట. మేము వీడియో చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా రేపు ఎల్లుండే అనగా ఇవి వేసుకునింది అనమాట, సైనాలు ఇవి. కాబట్టి ఇంకా అసలు వీడియో చేద్దాం అనుకోని ఇంక చేయలేదు. నేను అనుకున్నా ఖచ్చితంగా కమెంట్ చేస్తారు వీటి గురించి, ఎవరన్నా ఖచ్చితంగా గుర్తుపడతారు అనుకున్నా. కానీ ఎవరు అసలు అవి ఏంటి అంటే చెవులేం ఖాళీ పెట్టుకునేది. భారతి ఏవో వేరేటి సేమ్ అట్లాంటివి పెట్టుకుంటుండే, సేమ్. కాకపోతే ఎవరైనా గుర్తుపడతారేమో అనుకుంటే ఎవ్వరు గుర్తుపట్టలేదు ఫ్రెండ్స్. సో భారతి కమ్మలు పట్టీలు అయితే ఇడిపించామన్నమాట. 10,000 పెట్టింటుమే, అవి అయితే ఇడిపిస్తుమే. మెయిన్ భారతి ఏంటంటే ఎక్కడ తిరిగి పెళ్ళిలో పెట్టుకోవాలా అని, ఎంగేజ్మెంట్లో పెట్టుకోవాలా అని ఫుల్ దండలాడుతుండే. అండ్ దాని తగినట్టే కొంచెం అనుకూలమైన అనమాట. సో అందుకనే అంటే ఒక చోట అసలు కట్టాలనుకున్న చోట ఇంక వడ్డీ కడితే, కాబట్టి అది కొంచెం అట్లా అడ్జస్ట్ అయ్యా. సో ఒకేలే ఇది ఒక్క నెల వడ్డీ కడితే భారతి కోరుకున్నట్టుగా కరెక్ట్ ఎంగేజ్మెంట్కి వస్తాయి కదా అని ఇంక నేను సరేలే అని తీసుకొస్తాను అనమాట. సో ఏం అసలు ఇంకా సైనాలు వేసుకున్నప్పటి నుంచి వద్దు ఇంక తిరగలాడు ఇంట్లో గల్లు. సో మొత్తానికి అయితే కనుక హ్యాపీ ఫ్రెండ్స్ మేమైతే నిజం చెప్పాలంటే. సో ఈరోజు నీ బర్త్డే కాదమ్మా. సో భారతి హ్యాపీ అయింది, మేము కూడా హ్యాపీయే. అంటే మొత్తం బంగారు వీడియో పూర్తి చూడని వాళ్ళు ఉంటారు కదా, పూర్తి బంగారు ఇడిపించారని అనుకుండవచ్చు. కాదండి, ఇంకా నాకు ఇట్లా తాలిబొట్లకి వేసుకునేటివి అక్కడే ఉన్నాయి, ఇంకో జత కమ్మలు కూడా అక్కడే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఇవి 2 కాళ్ళ పట్టీలు, ఈ చెవులు అనమాట 10,000కి పెట్టొచ్చింది. వడ్డీ అంతా కలిపి ఎంత ఉంటుంది, 14,000 ఏమయ్యాయి కదా. 4,000 వడ్డీ అయింటే 10,000 అసలు అనమాట. 14,000 కట్టి ఇవి అయితే ఇడిపించుకోవచ్చు. సంవత్సరంన్నర ఇవి పెట్టి, వీటికంటే ముందు పెట్టిన ఇవే లాస్ట్ పెట్టినవి అనమాట. పట్టీలు కమ్మలు లాస్ట్ పెట్టినవి, ఇవే తొందర ఇడిపించుకుంటుంది. ఇంకా వెనకడు ఉండేటివి గొంతులో వేసుకునేటివి ఉన్నాయి, ఇంకో జత కమ్మలు ఉన్నాయన్నమాట. ఈ కమ్మలు వచ్చేసి అమ్మ చేయించినవి, ఇంకో జత మా నాన్నమ్మ చేయించిన కమ్మలు అనమాట అవి. ఓకే, ఇది తీర్పించింది అనుకుని భారతి హ్యాపీ. భారతి మందికి భయపడుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ తన కోసం అని కాదు, కమ్మలు ఆ గొంతులోనే అన్నీ బాయినాయి, సైనాలు గుండె అవుతాయినాయి అంటే మంచిగా మాట్లాడుకుంటే హట్ చేయడం అనమాట. ఓకే, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను పట్టించుకున్నద్దు వాళ్ళ ఏడుపు వాళ్ళంతే. కానీ ఇంకా పెళ్ళిలో అందరూ వస్తారు, వినోద్ ఎంగేజ్మెంట్లో నన్నాము అని. సరేలే ఇంకా భారతి టైంకి తగ్గట్టు అనుకూలమే. సో ఒక్క నెల అడ్జస్ట్ చేస్తే ఏం కాదు, కానీ ఒక నెల ఇది చేస్తే వడ్డీ కడితే ఇంకా అదే డబ్బులు తీసుకొని పోయి
కరెక్ట్ మా దగ్గర ఉన్న డబ్బులకే అయ్యేది వడ్డీ గిడ్డ అంతా క్యాలిక్యులేషన్. నన్ను బంగారు షాప్ పోవాలంటే కూడా నాకు భయమే. ఎన్ని రోజులాగా పెట్టి వడ్డీ ఎంత ఏంటో మన దగ్గర డబ్బులు కరెక్ట్గా సరిపోతావో లేదో మళ్ళీ అటు ఫ్రీ వడ్డీ ఎక్కువైందంటే లేచి వస్తే ఇజ్జత్ పోతుంది వద్దని నాను. సో అన్నీ కరెక్ట్గా లైన్ అయ్యా. సో ఎంగేజ్మెంట్లో పెట్టుకుని అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక మంది అనుకసని అంటావు కదా వినోద్, ఏమి సడన్గా ఏం పాల్గొట్టు ఉత్తు వేసుకునేవే అంటే అప్పుడు ఉండే కదా గుండ్లు ఫుర్నీలు అవే అటివే ఫైనే ఆవిడ వేసింటాడు కదా అనుకసని ఎంత బాధ పెట్టుకుని చెప్తాను. అవన్నీ మాటలకు గట్టిగా సమాధానం చెప్పొస్తా, కానీ నిజమంటే అన్ని నింటే వాళ్ళు నోరు ముచ్చుకుంటుంటారు కదా అనిపిస్తుంది తెలుసా. జనాల్ని సాటిస్ఫై చేసుకుంటూ ఉండాలంటే మనం ఉండలేము. అయినా సర్లే వినోద్, ఏమీ లేకున్నా ఈ ఒక్కటి ఇడిపించింది అనుకో నాకు చాలా సంతోషం ఉండదు తెలుసా. ఇప్పుడు ఎందుకంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఎమ్మ డ్రాప్స్ పెట్టుకునే దానికోసం అంటారు. మీ పట్టీలని వినోద్ తెచ్చేది అప్పుడు కడిగించుకొని తెచ్చాడే. ఊర్లో వాళ్ళంతా ఏమి ఇంత పిరుముండదు వెండి పట్టీలు చేయించుకుంటే అనుకోసం అని కూడా అడిగిరు అనమాట నన్ను. లేదు ఇటు పెట్టింటాం కదా ఇడిపించుకుంటే ఇవి కమ్మలు పట్టీలు అనుకోసం అని చెప్తే అదే ఇంత పిరుమది కదా చేయించుకునే మన చేత అయితే యాడవుతుంది అనుకోసం కూడా అంటారు అనమాట. లేదు అప్పుడువే అనుకోసం అని చెప్తే హ్యాపీయా ఉన్నదా నాకు. అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే భారతి హ్యాపీ అయితే మేము అందరు హ్యాపీయే. సో ఇంక పిల్లలు భారతి అన్నీ ఇప్పించిన తర్వాత ఇంక పిల్లలకి ఎట్లా చేయాలా బంగారు ఏంటి అనేది ఆలోచనలో పడతాను ఫ్రెండ్స్. చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. హోప్ మీకు చెప్పడం కాస్త లేట్గా చెప్పాము ఒక వారం, ఏమనుకోకండి. అండ్ అది మొత్తానికి అయితే వీడియో. సో హోప్ మీకు వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్.